శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు, డాక్టర్ సంపత్ గారు. స్పెషల్ గెస్ట్ అని ఎందుకు అంటున్నానంటే మీరు వీడియో మొత్తం చూడండి, ఇంటర్వ్యూ, సో మీకే అర్థమవుతుంది. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్, ఇది మీ హిస్టరీ చూశాను. దాదాపు 318 టైమ్స్ అనేది బ్లడ్ డొనేట్ చేశారు. మామూలుగా ఒక్కసారి 2 సార్లు ఇవ్వాలంటేనే కొందరు కిందికి మీదకి అయిపోతారు. బట్ మీరు 318 సార్లు చేశారంటే ఎలా పాసిబుల్ అయింది? ఒక విధంగా చూసుకున్నా సరే ఫర్ ఇయర్కి 4 టైమ్స్ ఏమో చేయొచ్చు, కానీ 318 టైమ్స్ చేశారు. అలా ఎలా పాసిబుల్ అయ్యిందంటారు? ఇక్కడ జనరల్గా అందరికి ఏంటంటే రక్తదానం అంటే ఓన్లీ హోల్ బ్లడ్ డొనేషన్ మాత్రమే తెలుసు. రక్తదానం అంటే బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా, WBC. అబ్బో. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి నిరభ్యంతరంగా నిస్సంకోచంగా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అలాగే ఆడవాళ్ళు ప్రతి 4 నెలలకు ఒకసారి నిరభ్యంతరంగా నిస్సంకోచంగా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అయితే క్యాన్సర్ పేషెంట్కి డెంగ్యూ ఫీవర్స్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. అలాగే ఎనీ సర్జరీస్లో రక్తం గడ్డగట్టడానికి ప్లేట్లెట్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్. అటువంటి టైంలో ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తూ ఉంటాను. ప్రతి 15 రోజులకు ఒకసారి డొనేట్ చేయొచ్చు. ఇది మన ఇండియాలో ఒక వ్యక్తి సంవత్సరానికి గరిష్టంగా 24 సార్లు డొనేట్ చేయొచ్చు. 15 డేస్కి ఒకసారి అంటే అదే పాశ్చాత్య దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి వారానికి ఒకసారి డొనేట్ చేస్తారు. ఇక్కడ ఒక సంవత్సర కాలంలో వాళ్ళు 50 సార్లు కూడా డొనేట్ చేస్తారు. ఒక్కసారి ప్లేట్లెట్స్ ఇస్తే ఎంత మందికి ఇవ్వడానికి పాసిబుల్ ఉంటుంది? ఒక ప్లేట్లెట్స్ ఒక యూనిట్ ఒక ప్రాణం కాపాడుతుంది. బ్లడ్ అది ఒకసారి బ్లడ్ ఇస్తే అది 3 ప్రాణాలు కాపాడుతుంది. అంటే 3 కాంపోనెంట్స్గా విభజిస్తారు. ఒక మనం ఇచ్చే బ్లడ్ యూనిట్ను ఒక PRBC అంటారు, ప్యాకెట్ రెడ్ బ్లడ్ సెల్స్. అలాగే FFP, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా. అలాగే ఒక 3 కాంపోనెంట్స్గా దాన్ని విభజిస్తారనమాట. 3 కాంపోనెంట్స్ ఒక 3 నిండు ప్రాణాలను కాపాడతాయి. అంటే ప్లేట్లెట్ వచ్చేసి ఒకరికి వస్తుంది. ప్లేట్లెట్స్ డొనేషన్ ఏంటంటే ఒకరికే ఉంటుంది. బ్లడ్, ప్లేట్లెట్స్, ఇంకోటి ప్లాస్మా వచ్చేసి ఎన్ని డేస్కి ఇస్తారు? అది ప్లాస్మా కూడా 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు. అది బ్లడ్ రూపంలో ఉంటుందా? ఎట్లా? అదేముంటుందంటే ఈ సేమ్ ప్రొసీజర్ అనమాట. ప్లాస్మా కానీ ప్లేట్లెట్స్ కానీ మన రక్తం అంతా ఒక మిషన్లోకి వెళ్తుంది. ఆ మిషన్ ప్లేట్లెట్స్ కావాలంటే ప్లేట్లెట్స్ ఐసోలేట్ చేసుకుంటుంది, ప్లాస్మా కావాలంటే ప్లాస్మా విడదీస్తుంది. అది విడదీసేసి మళ్ళీ మన రక్తం మనకు తిరిగి ఎక్కించడం జరుగుతుంది. ఈ ప్లాస్మా కానీ ఈ ప్లేట్లెట్స్ కానీ ఈ ప్రొసీజర్లో మనకు పోయే రక్తం ఓన్లీ 30 ml. ఓన్లీ 30 ml మాత్రమే మనకు లాస్ అవుతాము. ఈ ప్లేట్లెట్స్ 350 ml తీసుకుంటుంటారు. అలాగే బ్లడ్ కూడా 350 ml తీసుకుంటారు. అంతే. అంటే మాకు హ్యూమన్కి కావాల్సిన బ్లడ్ ఎంత సార్? మామూలుగా మన శరీరంలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. ఒక మనిషి బతకడానికి 6% హిమోగ్లోబిన్ చాలు. అదే వ్యక్తి ఇంకొకళ్ళకి డొనేట్ చేయడానికి మాత్రం 12.5% హిమోగ్లోబిన్ ఉండాలి. ఒక మనిషి బతకడానికి 6% హిమోగ్లోబిన్ సరిపోతుంది. బట్ ఒకళ్ళకు డొనేట్ చేసిన తర్వాత కూడా ఈ మనిషి ఆరోగ్యంగా ఉండాలి కదా. అందుకని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 12.5% హిమోగ్లోబిన్ ఉంటేనే డొనేట్ చేయడానికి అర్హులు. అలాగే మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడింది అంటే ఇప్పుడు బ్లడ్ ఇన్ని టైమ్స్ ఇచ్చారు, సో కొన్ని సందర్భాల్లో వెళ్ళినప్పుడు మీరు బ్లడ్ ఇవ్వడానికి వీలు ఉండదమ్మా, ఎందుకోసం మీ హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది అని చెప్పేసి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీకు ఎదురయ్యాయి? అంటే కనీసం నేను ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే నన్ను 50 సార్లు రిజెక్ట్ చేశారు. 12.4, 12.3 ఉందని ఒక 50 సార్లు నన్ను వెనక్కి పంపించారు. 12.5 ఉంటేనే ఖచ్చితంగా 12.5 ఉంటేనే డొనేషన్ తీసుకుంటారు. ఎందుకు సార్ ఒక పాయింట్ తక్కువ ఎందుకు తీసుకురన్నాడు? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 6.5 ఉంటే సరిపోద్ది, బట్ అక్కడ మనకు 12.4 ఉన్నా కానీ తీసుకోవడానికి ఎందుకు అట్లా? ఎందుకంటే మనకు కాస్మెటిక్స్ యాక్ట్లో కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఆ రూల్స్ వైలేట్ చేసి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు బ్లడ్ తీసుకోరు. ఖచ్చితంగా 12.5 ఉన్న వాళ్ళే డొనేట్ చేయడానికి అర్హులు. అలాగే
45 కేజీలు బరువు. వెయిట్ కూడా చెక్ చేస్తారు. వెయిట్ కూడా. ఒక ఒక వ్యక్తికి 18 సంవత్సరాలు నిండగానే ఓటు హక్కు వస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, అలాగే రక్తదానం చేసే అర్హత కూడా వస్తుంది. ఖచ్చితంగా 18 సంవత్సరాలు వయసు నిండిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రక్తదానం చేయడానికి అర్హులు. ఎప్పటి వరకు? 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు. సుదీర్ఘంగా 47 సంవత్సరాలు డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. 47 సంవత్సరాలు ఇంటూ 4 సార్లు అంటే 188 సార్లు మనం బ్లడ్ డొనేట్ చేయొచ్చు. 188 ఆయన ఒక వ్యక్తి ఒక జీవిత కాలంలో. అదే 188 సార్లు డొనేట్ చేయడం వల్ల ఒకసారి డొనేట్ చేస్తే 3 నిండు ప్రాణాలు కాపాడతారు. అలాగే ఒక వ్యక్తి తరచుగా జస్ట్ ఓన్లీ బ్లడ్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తూ కనుక వెళ్తే తన జీవిత కాలంలో 564 మందిని సేవ్ చేయొచ్చు. ఆయన తన జీవిత కాలంలో 18 సంవత్సరాలలో స్టార్ట్ అయితే 47 years ఇంటూ 3 times, ఇయర్లీ 4 times, 47 into 4, 188 times. 188 times కనుక మనం డొనేట్ చేయగలిగితే 564 మందిని కాపాడచ్చు. ఓన్లీ బ్లడ్ ద్వారా. ఈ ప్లాస్మా అవన్నీ మళ్ళీ వేరు కదా సార్? అవి వేరు. మళ్ళీ ఇంకా అవి మనం ఎవ్రీ 15 daysకు ప్లేట్లెట్స్ ఇస్తూ ఉంటే వాళ్ళ జీవిత కాలంలో 1000 మందిని కాపాడచ్చు. బ్లడ్ కాకుండా ఏముంది, ఎవ్రీ ఇయర్ 24 మందిని సేవ్ చేయొచ్చు. అలాగే చేసుకుంటూ వెళ్తే కనీసం కొన్ని వేల మందికి జీవితాన్ని ప్రసాదించవచ్చు. సార్ ఇప్పుడు మామూలుగా ఒక్కసారి బ్లడ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఇచ్చడానికి వెళ్ళినప్పుడు కానీ ఇచ్చినాక కానీ వామ్మో బ్లడ్ కళ్ళు తిరుగుతానికి కొందరు భయపడతారు. బ్లడ్ ఇచ్చినాక వామ్మో ఎట్లా తిరుగుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అంటారు. కానీ మీరు 318 times ఇచ్చి కూడా స్టిల్ ఇంత యాక్టివ్గా ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు అంటే ఏమన్నా సీక్రెటా సార్? ఎట్లా? అది ఏం సీక్రెట్ లేదండి. మనకు మన ఏదైతే మనసులో ఉన్న అపోహలు ఎప్పుడైతే తొలగిపోతాయో ఇవ్వడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు, వీక్నెస్ ఉండదు, ఎలాంటి నీరసం ఉండదు. అటువంటి అపోహలను చాలా మందిలో ఉన్న అపోహలను తొలగించడం కోసమే నేను ఎన్నిసార్లు డొనేట్ చేయడం జరిగింది. స్టిల్ గడిచిన 25 ఏళ్ళ నుంచి 318 సార్లు అంటే క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి చొప్పున, ప్రతి సంవత్సరం 4 సార్లు చొప్పున 25 ఏళ్లలో 100 సార్లు బ్లడ్ డొనేట్ చేయగలిగాను. ఎవ్రీ 15 daysకి ఒకసారి ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ 188 సార్లు ప్లేట్లెట్స్ డొనేట్ చేయగలిగాను. మందు లేని కరోనాకు మందు ప్లాస్మా. ఆ ఇయర్లో నేను కరోనా నుంచి కోలుకొని ఆ సంవత్సరం 24 సార్లు ప్లాస్మా డొనేట్ చేసి 48 మందికి ప్రాణదానం చేయడం జరిగింది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో క్యాన్సర్ పేషెంట్కి WBC డొనేషన్ ఉంటాయి, గ్రాన్యులోసైట్స్, ల్యూకోసైట్స్ 6 times ఇవ్వడం జరిగింది. మొత్తంగా 318 సార్లు, 100 సార్లు రక్తము, 188 సార్లు ప్లేట్లెట్స్, 24 సార్లు ప్లాస్మా, 6 సార్లు WBC. అంటే ఒక్కసారి బ్లడ్ ఇస్తే ముగ్గురు ప్రాణాలను కాపాడచ్చు. అవును. అంటే పర్ ఇయర్కి ఎంతమందికి మనము కాపాడచ్చు సార్ ఆ లెక్కన చూస్తే? మన మొత్తం కలిపి మన గణాంకాలు చూస్తే ఒక 5 కోట్ల మందికి రక్త అవసరాలు ఉంటాయి ఒక సంవత్సర కాలంలో. గర్భిణీ స్త్రీలకు కావచ్చు, తలసీమియా పిల్లలకు కావచ్చు, సర్జరీస్ కావచ్చు, యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి కావచ్చు, అన్ని సర్జరీస్లో కూడా బ్లడ్ అనేది అవసరం ఉంటుంది. 100 మందికి సర్జరీలు జరిగితే 90 మందికి ఖచ్చితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగాలి. ఇలాంటి కేసెస్ అన్నిటికి కలిపి మనకు భారతదేశంలో 5 కోట్ల యూనిట్ల వరకు రక్త అవసరాలు ఉంటాయి. మనకు అందుబాటులో ఉండే రక్తం ఓన్లీ 50 లక్షల యూనిట్లే. 4 కోట్ల 50 లక్షల యూనిట్ల కొరతతో ప్రస్తుతం భారతదేశం ఉంది. ఎవరైనా వాళ్ళ ఇంట్లో అవసరాల కోసము మాత్రమే ఇస్తూ ఉంటారు. కొంతమంది స్వచ్ఛందంగా నాలాంటి వాళ్ళు చాలామంది ఇస్తూనే ఉంటారు. బట్ ఎక్కువ మంది వాళ్ళ ఇంట్లో అవసరాలకు మాత్రమే ఇస్తారు. ఒక 100 మంది భారతదేశంలో పుడుతుంటే వాళ్ళ జీవిత కాలంలో డొనేట్ చేసేవాళ్ళు 100కు 5. అసలు వాళ్ళ జీవిత కాలంలో డొనేట్ చేయని వాళ్ళు 100కు 95 మంది. అంటే ఎవరైనా మోటివేట్ చేసేవారు సార్? అంటే బ్లడ్ ఇవ్వాలి, ఇస్తే ఈ విధంగా ఉంటాం అని చెప్పేసి ఎవరైనా చెప్పారా? లేకుంటే ఎవరైనా ఇంతమందికి ఇచ్చిన వాళ్ళంటే ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారా? నేను అప్పుడంతా జస్ట్ ఒక 20 సంవత్సరాల వయసు నాది. నేను ఒక బ్యాంకులో క్లర్కమ్ క్యాషియర్గా వర్క్ చేస్తున్నప్పుడు గాంధీ హాస్పిటల్లో ఒక వ్యక్తి రక్తం అందక మరణించాడని చెప్పి పేపర్లో న్యూస్ చదివాను. అదేంటి 30 నుంచి 40 లక్షల మంది జనాభా ఉండేవాళ్ళు 2000 సంవత్సరంలో హైదరాబాద్లో.
30 లక్షల మంది జనాభా ఉన్న ఈ హైదరాబాద్లో ఒక యూనిట్ రక్తం అందక ఒక వ్యక్తి మరణించడం ఏంటని అదే రోజు ఆ న్యూస్ చూసి చెల్లించిపోయిన నేను వెంటనే వెళ్ళి డొనేట్ చేశాను. అప్పటి నుంచి ఇంకా నా బ్లడ్ డొనేషన్ అనేది ఆగలేదు. 2000 నుంచి 2008 వరకు ఎవ్రీ 3 monthsకి బ్లడ్ ఇస్తూ వస్తున్నాను. ఒక్కొక్కసారి 2 నెలలకు కూడా ఇచ్చేవాడిని. తీసుకుంటారా సార్ అలా కూడా? అంటే ఒక హాస్పిటల్లో ఇంకొక హాస్పిటల్లో రికార్డు ఉండదు కదా, ఎప్పుడు ఇచ్చామంటే 3 నెలలకు ఇచ్చామంటాం, అప్పటికి అయింది 2 నెలలే. అలా కూడా ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి వరుసగా 4 నెలలు 4 సార్లు బ్లడ్ డొనేట్ చేయగలిగాను. అలాంటి ఎమర్జెన్సీ వచ్చింది, అయినా నేను హెల్తీగా ఉన్నాను. మనము మన భారతదేశంలో 3 నెలలకు ఒకసారి డొనేట్ చేయమంటారు. అదే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 56 రోజులకు ఒకసారి డొనేట్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు సంవత్సరానికి 6 సార్లు డొనేట్ చేస్తారు. మన ఫుడ్ కూడా ఉంటుంది సార్, అంటే మనం ఏమైతే తింటుంటామో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో మనకు కావాల్సిన హిమోగ్లోబిన్ వస్తుంది, మనకు కావాల్సిన శక్తి వస్తుంది. ప్రత్యేకంగా ఫుడ్ అనేది ఏమీ అవసరం లేదు. ఓకే, అంటే మరి అక్కడ 56 days అనేది ఇవ్వచ్చు అనేసి వాళ్ళు అంటారు. బట్ మన ఇండియాకి వచ్చేసి 3 months అంటారు. అంటే అక్కడ మన ఫుడ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా అని? అంటే ఏమీ లేదు, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూల్స్ ఫాలో అవుతుంటారు అంతే. యుఎస్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఖచ్చితంగా, అమెరికాలో 56 రోజులకు ఒకసారి ఇస్తుంటారు అక్కడ. వాళ్ళు జిమ్ అట్లాంటివి చాలా చేస్తారు కాబట్టి అలా కాకపోయినా మనం కూడా ఇక్కడ కూడా ప్రతి 56 రోజులకు ఒకసారి డొనేట్ చేయొచ్చు. మనం కూడా 1 సంవత్సర కాలంలో 6 సార్లు డొనేట్ చేసి ఆరోగ్యంగా ఉండొచ్చు, నో డౌట్. సో ఇంతమందికి ఎవరైనా ఇచ్చారా సార్ అంటే ఈ విధంగా బ్లడ్? అంటే ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో అయితే ఇన్నిసార్లు ఐఎమ్ ద యంగెస్ట్ హైయెస్ట్ బ్లడ్ డోనర్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోనే 45 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి 318 సార్లు ఇవ్వడం అనేది అరుదు. ప్రజెంట్ భూమి మీద బతుకున్న వాళ్ళల్లో అతి తక్కువ వయసులో అతి ఎక్కువ సార్లు ఇచ్చిన వ్యక్తిని నేను. సూపర్ సార్, చాలా మంది ప్రాణాలు కాపాడారు. ఎస్ సార్, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్లో ఒక్కసారి మన బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పేసి ఇంట్లో చెప్పినా, లేకపోతే బ్లడ్ ఇచ్చొచ్చాను అని చెప్పేసి మనం చెప్పినా కానీ ఇంట్లో ఎందుకు ఇచ్చినావు, ఎవరు ఏమన్నారు నిన్ను, అరే బ్లడ్ ఇస్తే మన ఎనర్జీ మొత్తం తగ్గిపోతుంది, అది రావాలంటే సంవత్సరాలు పడుతుంది, ఎందుకు ఇచ్చినావు అని చెప్పేసి తిడతారు కదా, అట్లా కోప్పడతారు. అట్లా మీ ఇంట్లో ఏమన్నా కోప్పడారా మిమ్మల్ని? ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఒకసారి వాళ్ళు ఇవాళ రేపు మనకి ఏదైనా ఒక వ్యవహారం మీద డౌట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, గూగుల్లో సెర్చ్ చేస్తాం. గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది కదా. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే సెర్చ్ చేసి ఒక హెల్దీ పర్సన్ 3 monthsకి ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు, 15 daysకి ఒకసారి ప్లేట్లెట్స్ ఇవ్వచ్చు, 15 daysకి ఒకసారి ప్లాస్మా ఇవ్వచ్చు అని వాళ్ళకి అవగాహన కలిగిన తర్వాతనే మాత్రమే మన మీద ఎటువంటి అపోహ మన మీద ఇవ్వద్దు అనే ప్రెజర్ లేదు. సో అందుకే ఇంత స్వచ్ఛందంగా ఇన్నిసార్లు డొనేట్ చేయగలుగుతున్నాను. అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా, లేకుంటే వాళ్ళే చదివి నేర్చుకున్నారా? నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళు కూడా దాని గురించి తెలుసుకున్నారు. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు అబ్జెక్షన్స్ లేవు. ఖచ్చితంగా నా భార్య సాఫ్ట్వేర్ ఇంజనీరు, తను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది. నా కూతురు MBBS అయిపోయింది, హౌస్ సర్జన్ చేస్తుంది అపోలో మెడికల్ కాలేజీ. తనకు కూడా తెలుసు, వాళ్ళ నుంచి ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు. సూపర్ సార్, 318 times అంటే అసలు ఎంతమంది ప్రాణాలు మీ వల్ల? 500 మందిలో నా రక్తం ఉంది. చాలా గ్రేట్ సార్. ఒక్కసారి ఇవ్వాలంటే కూడా కొందరు ఆలోచిస్తారు. అట్లాంటి మీరు ఇప్పటి కూడా స్టిల్ ఇవ్వడానికి కూడా మీరు రెడీ ఉన్నారంటే? ఇస్తూనే ఉంటాను. నా వయసు 45 సంవత్సరాలు, ఇంకా రాబోయే 20 సంవత్సరాలు ఇస్తూనే ఉంటాను. అందులో డౌట్ ఏం లేదు. ఈ భూమి మీద ఈ ప్రాణం ఉన్నంత వరకు డొనేషన్ అనేది ఆగదు. నేను ఇవ్వడంతో పాటు కనీసం ఒక 20,000 మందికి పైగా ఈ గడిచిన 25 సంవత్సరాల్లో అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ అనేది అందించడం జరిగింది. నాకు ఎవ్రీడే నాకు ఈ అవసరం ఉంది అంటే ఖచ్చితంగా నేను వాళ్ళ అవసరాలను ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. 100కు 90% నేను వాళ్ళ అవసరాలు ఫుల్ఫిల్ చేయగలుగుతాను. ఒక్కొక్కసారి అవకాశం ఉండదు. ఎస్పెషల్లీ ఇలాంటి సమ్మర్లో చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా జనాలను కోరుకునేది ఏంటంటే, మనకు ఏప్రిల్ మేలో అంటే జనరల్గా మార్చిలో స్టార్ట్ అయిపోతాయి. మార్చిలో ఎండలు స్టార్ట్ అవ్వగానే జనాలు ఇవ్వడం అనేది ఆపేస్తుంటారు. ఈ మార్చిలో నుంచి తగ్గిస్తూ ఉంటాయి. ఏప్రిల్కి వచ్చేసరికి ఏ బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు ఉండవు. ఏప్రిల్ మేలో గనక ప్రతి ఒక్కరు గనక
సంవత్సరంలో ఆ 2 నెలల్లో ఒక్కసారి డొనేట్ చేసినా చాలు. ఓకే. రక్త కొరత లేని సమాజాన్ని నిర్మించాలి. మనం నిర్మించుకోవచ్చు. నేను అందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, ఈ ఏప్రిల్ మేలలో తీవ్రమైన రక్త కొరత ఉంటుంది. సర్జరీస్కి ఇబ్బంది అవుతుంది. ఎస్పెషల్లీ తలసీమియా పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. ఇవాళ ప్రతి సంవత్సరము 6,000 నుంచి 7,000 మంది తలసీమియా పిల్లలు పుడుతూ ఉంటారు. ఒక తలసీమియా బాబు కానీ పాప కానీ ఒక సంవత్సరం కాలం వాళ్ళు బతకడానికి 24 మంది రక్తదాతలు అవసరం ఉంటుంది పర్ ఇయర్కు ఒక్కొక్క తలసీమియా పిల్లవాడికే. అలాంటి తలసీమియా పిల్లలు మన భారతదేశంలో 1,00,000 మంది పైగా ఉన్నారు. 1,00,000 పీపుల్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రక్త అవసరాలు అనేది ఏ పాపైనా ఏ బాబైనా 15 రోజులకు ఎక్కించాల్సిందే. ఒక్క తలసీమియా పాప కానీ బాబు కానీ మనం బతికించాలంటే 24 మంది సహకరించాలి. సో అటువంటి తలసీమియా పిల్లలకు మీరు జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. ఎటువంటి సందేహం లేకుండా నిరభ్యంతరంగా నిస్సంకోచంగా ముందుకొచ్చి ఆ తలసీమియా పిల్లలకి, అలాగే యాక్సిడెంట్ కేసులు, అలాగే గర్భిణీ స్త్రీలకి, అలాగే రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకు కూడా మనము వాళ్ళ అవసరాల్లో స్పందించి అవసరం ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి డొనేట్ చేయడానికి ముందుకు రావాలి. ఎందుకంటే డొనేట్ చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము, మన నుంచి రక్తం తీసుకొని వాళ్ళు ఒక ప్రాణం బతుకుతుంది. మనం ఒక 3 నెలలు ఒక లోన్ కట్టకపోతే ఏమైద్ది? ఏమవుతుంది? సీబెల్ పడిపోతుంది. అలాగే ప్రస్తుతం కాలంలో మనం తీసుకుంటున్న జంక్ ఫుడ్స్ కావచ్చు, ప్రిజర్వేటివ్స్తో కూడిన ఫుడ్స్ కావచ్చు, అధిక సాల్ట్స్ ఉన్న ఫుడ్ కావచ్చు, వీటి వల్ల మన రక్తంలో కొలెస్ట్రాల్స్, సాల్ట్స్ పెరగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి సంవత్సరంలో ఒక్కసారి డొనేట్ చేస్తే ఆ వ్యక్తికి 90% హార్ట్ స్ట్రోక్ రాదు. అలాగే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రిపీటెడ్గా రక్తదానం చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి 88% క్యాన్సర్ రాదు. రోజు ఒక పెట్టి సిగరెట్లు తాగి నేను డొనేట్ చేస్తే నాకు హార్ట్ స్ట్రోక్ రాదు అంటే అలాంటి వాళ్ళకి ఎగ్జంప్షన్. ఎందుకంటే స్మోకింగ్ వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వ్యక్తి సంవత్సరంలో ఒక్కసారి కనుక డొనేట్ చేస్తే ఆ వ్యక్తికి ఆ సంవత్సరం 90% హార్ట్ స్ట్రోక్ రాదు. ఒక్కసారి సంవత్సరంలో ఒక్కసారి డొనేట్ చేయండి, ప్రతి సంవత్సరంలో ఒక్కసారి 90% మీకు హార్ట్ స్ట్రోక్ రాదు. క్యాన్సర్ కూడా రిపీటెడ్గా ప్రతి 3 నెలలకు బ్లడ్ డొనేట్ చేస్తూ ఉండండి, 88% క్యాన్సర్ రాదు. ఎందుకంటే ఇక్కడ మనం బ్రతుకుతూ ఒక ప్రాణాన్ని బతికిస్తున్నాం. లైవ్ లెట్ లైవ్. అవునవును సార్. ఇప్పుడు మీరే ఇంతమంది ప్రాణాలు కాపాడు కాబట్టి మిమ్మల్ని చూసి ముందుకు వచ్చిన వాళ్ళు ఉండే ఉంటారు. బట్ అందులో మీకు తెలిసిన వాళ్ళు మీకు కలిసి సార్ మీరు మీ వీడియో చూసి మీరు చెప్పిన మాటలు వినే నేను బ్లడ్ ఇచ్చాను అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? చాలా మంది ఉన్నారు, కొన్ని 100 మంది ఉన్నారు. ఇన్స్పైర్ అయిపోయి బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. ఇవాళ జస్ట్ అయ్యప్ప అనే ఒక నా తమ్ముడు, ఆయన రీసెంట్గా మీలాగా నేను డొనేట్ చేయాలి సార్ అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. జస్ట్ ఒక ఎవ్రీ 15 డేస్కి రెగ్యులర్గా ప్లేట్లెట్స్ ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు బ్లడ్డే ఇచ్చేవాళ్ళు. వితిన్ 2 ఇయర్స్ ఇంతకుముందు ఇచ్చిన బ్లడ్, ఈ 2 ఇయర్స్లో ఇచ్చిన ప్లేట్లెట్స్ ఆయన ఇప్పటికి 55 సార్లు ఇచ్చాడు. గుప్తా అని ఒక తమ్ముడు జూబ్లీహిల్స్లో ఉంటారు, వావ్ బ్రాండింగ్ గుప్తా. తను సార్ మీలాగే నేను కూడా బ్లడ్ ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తుంటానని చెప్పి ఆయన ఒక టాటూ వేసుకున్నాడు, 25, 50, 75, 100 అని. నేను 100 సార్లు రక్తదానం చెయ్యాలి అని నా తపన రోజు గుర్తుండిపోవాలని ఒక టాటూ వేసుకున్నాడు. ఇప్పటికి 75 టైమ్స్ కంప్లీట్ చేశాడు. ఫ్యూచర్లో ఖచ్చితంగా 100 సార్లు డొనేట్ చేస్తాడు. నంద్యాలలో సద్దాం అన్న తమ్ముడు ఉన్నాడు, 55 సార్లు డొనేట్ చేశాడు. రాయచోట్లో డాక్టర్ మొయినుద్దీన్ అనే తమ్ముడు ఉన్నాడు, 54 సార్లు డొనేట్ చేశాడు. గుంతకల్లో రెడ్ డ్రాప్ రహమాన్ అని ఉన్నాడు. నిన్ననే ఆయన మ్యారేజ్ డే సందర్భంగా 134సారి
బ్లడ్ డొనేట్ చేశారు. 134. అందరు వాడు చేవేళ్ళ నుంచి వచ్చాడు, హైదరాబాద్లో ఉంటాడు. ఓకే. ఆయన పేరు మహేందర్ రెడ్డి. సమాజం ఆయనకు అందరు వాడు అనే ఒక బిరుదు ఇచ్చింది. సజ్జనార్ సార్ ప్రియ శిష్యుడు. ఓకే. 118 సార్లు ఆయన తన ఈ బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా డొనేట్ చేయడం జరిగింది. సురేష్ అనుపోజు అని చెప్పి రాజమండ్రి రావులపాలెము, ఆ అబ్బాయి ఒక 5 సంవత్సరాల కిందట నాకు పరిచయం అయ్యాడు. ఈ 5 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెలలో బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా ఇస్తూ ఇప్పటికి 60 సార్లు డొనేట్ చేశాడు. నా దగ్గర నా ఎంప్లాయీ రాజు అని ఉన్నాడు. తను 10 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాడు. కొంతకాలం నన్ను గమనిస్తూ వచ్చాడు. ఈ మధ్య 46సారి మొన్న డొనేట్ చేశాను. సార్ ఇప్పుడు మీరు ఇన్నిసార్లు బ్లడ్ అనేది డొనేట్ చేస్తారు కదా, వేరే వేరే ప్లేస్లలో చేశారు. ఈ రికార్డ్స్ అంటే మొత్తం ఎక్కడ సేవ్ అవుతుంది? నేను నా 318 డొనేషన్స్లో 220 డొనేషన్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే ఉన్నాయి. మీరు 220 సార్లు, ఈ 318 సార్లు 220 సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే ఉంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కాల్ చేసి నా CCT నెంబర్ అని ఉంటుంది, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నెంబర్ 8089 నా ఐడి, 8089 అని చెప్పి చెప్తే వాళ్ళు ఎప్పుడు ఏ రోజు ఆ రోజు బ్లడ్ ఇచ్చాను, ప్లేట్లెట్స్ ఇచ్చాను, ప్లాస్మా ఇచ్చాను, మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. 220 టైమ్స్ ఒక్క చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే ఇవ్వడం జరిగింది. నా గాడ్ ఫాదర్ రవణం స్వామినాయుడు గారి నన్ను ప్రోత్సహిస్తూ ఈ స్టేజ్ వరకు నన్ను తీసుకొచ్చిన వ్యక్తి. నా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అయితే నన్ను ముందుకు నడిపిస్తున్న వ్యక్తి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ CEO రవణం స్వామినాయుడు గారు. ఆయన ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఇవాళ ఈ స్టేజ్ వరకు నేను రావడానికి కారణం ఆయనే. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా కూడా నేను ఆ హాస్పిటల్కి వెళ్ళి డొనేట్ చేస్తూ ఉంటాను. అలాగా ఆల్మోస్ట్ నేను హైదరాబాద్లో ఉన్న ప్రతి బ్లడ్ బ్యాంక్లో నేను డొనేట్ చేశాను. 98 సార్లు డొనేట్ చేశాను హైదరాబాద్లో ఉన్న ఇతర బ్లడ్ బ్యాంక్స్లో. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 220 సార్లు, మొత్తంగా 318 సార్లు. సార్ అంటే మీరు ఈ విధంగానే చేస్తారు, లేకుంటే మన క్యాంప్ ఇట్లా పెట్టేసి వేరే వాళ్ళతో కూడా ఇప్పేది మన ప్రయత్నం? బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాను. చాలా కొన్ని వందల క్యాంప్స్ కండక్ట్ చేశాను. తలసీమియా పిల్లలకు, అలాగే MNJ క్యాన్సర్ హాస్పిటల్కి, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్. నాకు వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మాకు ఏదన్నా క్యాంప్ ఇవ్వండి సార్ అంటుంటారు. నన్ను సార్ మేము క్యాంప్ కండక్ట్ చేస్తామని చెప్పి కొంతమంది అడుగుతుంటారు. ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకు వీళ్ళకు టైఅప్ చేస్తుంటాను. కొన్ని వందల బ్లడ్ క్యాంపులు నేను చేయడం, ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా వేల మంది ప్రాణాలే కాపాడారు అసలు. 100%. కనీసం గడిచిన 25 సంవత్సరాల్లో కొన్ని వందల బ్లడ్ క్యాంపులు, కొన్ని వేల మంది కాపాడారు సార్. ఎమర్జెన్సీ టైంలో నేను కనీసం ఒక 20,000 మందికి పైగా ఒక్కొక్కరిని రిక్వెస్ట్ చేసి ఇవాళ మీరు అక్కడికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పేసి గడిచిన 25 సంవత్సరాల్లో 20,000 మందిని పైగా ఇప్పించడం జరిగింది. కొన్ని వేల మంది దాకా అసలు బ్రతికారు మీ వల్ల. 100%. సూపర్ సార్. మామూలు ఒక్కరిని బ్రతికించాలంటే కొంచెం ఈ మధ్య అదైపోతున్నారు. మీరు దాదాపు అంతమందికి బ్లడ్ మీ స్వయంగా కానీ వేరే వాళ్ళ ద్వారా కానీ ఇప్పించడం అంటే అంత ఈజీగా, అదొక పిచ్చిలాగా చేసుకుంటూ వెళ్ళాం అనమాట. అంటే ఇన్నిసార్లు ఇస్తాను, నేను ఇలాగా వరల్డ్ రికార్డ్ బ్లడ్ డోనర్గా ఎదుగుతానని నాకు తెలియదు. ఓకే, చేసుకుంటూ వెళ్ళాను. అది చూసే రికార్డు ఇప్పుడు ఈ విధంగా అలా ఒక మహావృక్షం అయిపోయింది. వాళ్ళంతే నన్ను చూసి ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళని చూసి ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు. ఒక వ్యక్తి నన్ను చూసి ఫాలో అయితే ఆ ఊళ్ళో ఆ వ్యక్తిని చూసి ఇంకో 100 మంది రక్తదాతలు తయారయ్యారు. సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో 220 సార్లు ఇచ్చారండి. ఆయన ఎప్పుడైనా కలిసారా? చాలా సార్లు కలిశాను. 20 సార్లు కంటే ఎక్కువ సార్లు డొనేట్ చేసిన ప్రతి వ్యక్తిని చిరంజీవి గారు కలుస్తారు. 20 సార్లు డొనేట్ చేయగలిగితే చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఆయన ప్రతి ఒక్కళ్ళు ఆయనే పిలిచి ఒక ఫోటో ఇస్తారు, మాట్లాడతారు. అంటే మంచిగా ఫ్రీగా మాట్లాడతారు. చక్కగా చిరంజీవి గారిని కలవాలి అనే ఎవరికైతే కోరిక ఉంటుందో వాళ్ళు ఒక సంవత్సర కాలం ప్రతి 15 రోజులకు ఒకసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ప్లేట్లెట్స్ కనుక డొనేట్ చేస్తే ఒక్క సంవత్సరం కష్టపడితే చిరంజీవి గారిని కలవాలి. మీరే తిరగాలి, ఆయనే కాల్ చేసి పిలిపిస్తారు. వాళ్ళే కాల్ చేస్తారు బ్లడ్ బ్యాంక్ నుంచి, సార్తో ఇవాళ మీకు మీటింగ్ ఉంది సార్, రండి సార్ అని. లంచ్ గిట్ల ఉంటుందా సరిగా? లంచ్ ఏంటండి, అసలు ఎప్పుడు ఏ మీటింగ్ ఉన్నా కూడా డోనర్స్ కానీ అభిమానులకు కానీ వాళ్ళు
బ్రేక్ఫాస్ట్ కాడి నుంచి డిన్నర్ కాడి నుంచి మంచి మంచి ఫుడ్, మంచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, 4 రకాలతో బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతగా అభిమానులను చిరంజీవి గారు చూసుకున్నట్టుగా ఏ హీరో చూసుకోరు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫుడ్ అదని పక్కన పెడితే మన హీరో కనిపించేసరికి మనకు అది అక్కడికే నిండిపోతుంది. తినాలనుకుంటే కడుపు తినిపించబోద్ది. చాలా గ్రేట్ సార్ మీరు. ఇంకొక విషయం సార్, ఇప్పుడు బయట కొంచెం నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మరి అది ఏంటి, ఒక నిజమా కాదా అనేది తెలియదు. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో ఇచ్చిన బ్లడ్ని బయట అమ్ముకుంటారు అని చెప్పేసి కొందరు బయట అంటున్నారు. అంటే ఇది ఎప్పటి నుంచి వచ్చింది? చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని ఎదుర్కోలేక ఇలాంటి అమ్ముకుంటారు అనే ఒక ఎవరికి అమ్ముతున్నారు? ఒక బ్లడ్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బ్లడ్ బ్యాంకులకి ఒక యూనిట్ బ్లడ్ 1800కు అమ్మమని చెప్పారు. ఎవరికి అమ్మమన్నారు? మనము డొనేట్ చేస్తే ఫ్రీగా ఇస్తారు. మనం మన రక్తాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే మనకు కావాల్సిన బ్లడ్ ఫ్రీగా ఇచ్చేస్తారు. అలాగే ఒక పేదవాళ్ళు వైట్ రేషన్ కార్డు తీసుకొని వెళ్తే ఫ్రీగా ఇస్తారు. నేను ఇవ్వనండి, నాకు బ్లడ్ కావాలి అంటే ఆ బ్లడ్ మీకు ఇవ్వాలి అంటే డబ్బులు టెస్టులు చేస్తారు, స్క్రీనింగ్ చేయాలి. హెచ్ఐవి, హెపటైటిస్, అన్ని రకాల జబ్బులు సంబంధించిన టెస్టులు చేసి మీకు ఒక యూనిట్ రక్తం ఇవ్వాలి అంటే ఆ స్క్రీనింగ్ ఛార్జెస్ 1000 తీసుకుంటారు. అవి కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లు కలెక్ట్ చేస్తే 9 లక్షల యూనిట్లు ప్రజలకు ఫ్రీగా ఇచ్చారు. 1 లక్ష యూనిట్లకు డబ్బు తీసుకొని ఉండొచ్చు, ఓన్లీ 10%. అదేంటంటే మిస్యూజ్ అవ్వద్దు. ఆ స్క్రీనింగ్ ఛార్జెస్ పెట్టడం వల్ల ఏంటంటే బ్లడ్ అనేది మిస్యూజ్ అవ్వదు. ఎక్కడ కూడా సరైన వ్యక్తి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే మాత్రమే బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్, గుడ్ ఇన్ఫర్మేషన్. ఎందుకోసం అంటే చాలా మందికి అది ఒక నెగిటివ్ ఉండే, సో అది మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నా, తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి తెలియగానే చాలామంది ఇదే డౌట్ కొన్నారు, రేజ్ చేస్తూ ఉన్నారు కదా, సో అది వచ్చేసింది నాకు. అడిగాను, ఎవరు ఏమనుకోకండి సార్. ఇంకొకటి, మామూలుగా ఇప్పుడు మీరు ఏం చేస్తారు సార్? నాది కలర్స్ బ్యూటీ స్టూడియో అని, నాది బ్యూటీ పార్లర్, మేకప్ స్టూడియో, అకాడమీ అండి. సార్ ఇప్పుడు మనం ఒక చిన్న రాపిడ్ ఫైర్ లాగా ఆడదాం సార్. చెప్పండి. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్పండి. సార్ ఫస్ట్ గ్రాటిట్యూడ్ చెప్పాలంటే ఎవరికి తెలియజేస్తారు? నేను కృతజ్ఞత చెప్పాలి అంటే నేను కృతజ్ఞత చెప్పాలి అంటే ఫస్ట్ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు చెప్తాను. నా తర్వాత నా భార్యకి చెప్తాను. ఎందుకంటే తను ప్రోత్సాహం వల్లే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను. సో నా కృతజ్ఞత ఫస్ట్ నా తల్లిదండ్రులకు, తర్వాత నా భార్యకి, తర్వాత నన్ను ఇన్స్పైర్ చేసిన చిరంజీవి గారికి, నన్ను ఎప్పుడు నడిపిస్తున్న నా గాడ్ ఫాదర్ రమణం స్వామినాయుడు గారికి. మీరు ఇప్పటి వరకు సంతోషపడ్డ విషయం కానీ బాధపడ్డ విషయం కానీ ఉన్నాయా? ఉంటే ఏంటో కొద్దిగా చెప్తారా? నేను కొన్ని సంవత్సరాల కిందట నాకు వరల్డ్ రికార్డ్ వచ్చిన విషయం చిరంజీవి గారు తెలుసుకొని నాకు ఒక బొకేతో నాకు కంగ్రాచులేషన్ చెప్పారు. అది నా జీవితంలో మధురమైన విషయము. ఇంకా బాధపడే విషయం ఏంటంటే సమాజంలో ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళ వల్ల బాధపడుతూనే ఉంటాము. సో అది అసలు ఆలోచించదగ్గ విషయమే కాదు. ఎక్కడో చాట ఎవరితో ఒకళ్ళతో ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకోకూడదు. ఒక చోటి కప్పలాగా నా గమ్యం వైపు నేను వెళ్తూనే ఉంటాను. ఎక్కడ ఏమీ పట్టించుకోను. ఈరోజు ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇది కలియుగం, ఎవరు శుద్ధపూసలు ఉండరు. మనం చేసే పని మనం చేసుకుంటే వెళ్ళాలి. మనం ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు 1000 మంది వెనక్కి లాగుతారు. ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు 1000 మంది వెనక్కి లాగుతూ ఉంటారు. ఈ 1000 మందిని ఎదిరించి ముందుకు పోతూ ఉండాలి. మన వెనక ఎవరున్నారో అనేది పట్టించుకోకూడదు. ఆ వెనకున్న వాళ్ళు ఎప్పుడు వెనకే ఉంటారు, మనమైతే ముందే ఉండాలి. సో అస్సలు పట్టించుకోను. మీరు కూడా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కానీ మీ వల్ల బాధపడిన వాళ్ళు కానీ మీ ముందుకు వస్తే వాళ్ళతో ఏం మాట్లాడతారు? ఫస్ట్ నేను చాలా ఫ్రాంక్గా చెప్తాను. నాకు ఎవరు ఎంత బాధ పెట్టినా నా ముందు వస్తే నేను అవన్నీ మర్చిపోయి ప్రేమతో పలకరిస్తాను. అది నా నైజం. అంతే, నేను మర్చిపోతాను. ఎవరైనా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారని కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. అస్సలు పట్టించుకోను. చక్కగా
పలకరిస్తాను, మర్చిపోతాను. నాకు ఎవరైనా బాధ పెట్టారు, ఓకే. నేను అసలు మర్చిపోతాను. అస్సలు నా మనసులో ఉండదు, డిలీట్ అయిపోయి ఉంటుంది. కనపడగానే నేనే వెళ్ళి పలకరిస్తాను. ఓకే. ఎంత బాధ పెట్టిన వాళ్ళైనా, నాకు ఎంత నష్టం చేసిన వాళ్ళైనా, నాకు ఎంత ద్రోహం చేసిన వాళ్ళైనా నేనైతే మాత్రం చాలా లైట్ తీసుకుంటా. నాకు కావాల్సిన అన్ని ఇచ్చేది ఆ భగవంతుడు. ఒక మనిషికి ఏమీ ఇవ్వడు, ఏమీ ఇవ్వడు. నాకు కావాల్సిన ఇచ్చేది ఆ భగవంతుడు. ఆ భగవంతుడిని పూర్తిగా నమ్ముతాను, కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్ముతాను. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇక్కడ ఉన్నారు కదా సార్, ఇక్కడ ఉన్న టైంలో ఒక్కటి షేర్ చేసుకోమంటే ఏం షేర్ చేశారు? గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్. గుడ్. ఆ గుడ్ ఏం షేర్ చేయమంటానంటే, ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి రక్తం అందక మరణిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు డొనేట్ చేయండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. రక్తం అందక ఎవరు చనిపోకూడదు అన్న నా ఆశయాన్ని, ఎంతోమంది ఆశయాన్ని బతికించండి అని ఆ గుడ్ని నేను షేర్ చేస్తాను. మీరు ఆరోగ్యంగా ఉండండి, ఇతరులను కాపాడండి. లైవ్ లెట్ లైవ్, బ్రతుకు బతికించు. సార్ ఇంకొక క్వశ్చన్, మీరు ఇప్పుడు దాదాపు సార్ ఇది ఇప్పుడు దాదాపు మీరు ఇప్పటికీ 1000 మందిని ప్రాణాలు కాపాడారు. సో వాళ్ళందరినీ మతం చూసి కాపాడారా, కులం చూసి కాపాడారా, లేకుంటే మానవత్వం చూసి కాపాడారా అంటే ఏమంటారు? ఓన్లీ మానవత్వం అండి. వాళ్ళు ఏ కులమైనా అక్కడ మనిషి ప్రాణం అంతే. కులం మతం అనేది ఏమి ఉండదు అస్సలు. ఎవరైనా నా నెంబర్ 9992345678. 24 గంటల్లో ఎప్పుడైనా ఎవరైనా ఇబ్బంది అంటే నాకు కాల్ చేయొచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్లో సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ బ్లడ్ కావాలి, ఈ ప్లేట్లెట్స్ కావాలి అంటే నేను ఖచ్చితంగా సహాయం చేయడానికి ముందుంటాను. మతం చూడడం, కులం చూడడం. ఆ వ్యక్తి అత్యవసర సమయంలో ఆ వ్యక్తికి అవసరమైన బ్లడ్, ప్లేట్లెట్స్ అందించామా, ఆ ప్రాణం కాపాడామా అంతే. ఎవరికైనా కూడా అతను ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఆయన ఒక మనిషి. ఆ మనిషిని ఆ ఆపద సమయంలో బతికించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మనం బతికిస్తున్నామంటే ఆ వ్యక్తిని బతికించడం కాదు, రక్తదానంతో ఒక కుటుంబాన్ని బతికిస్తున్నాము. ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉన్న కొడుకులు, కూతుర్లు, ఆయన కింద పనిచేసే ఎంప్లాయీస్, ఒక వ్యవస్థ ఉంటుంది ఆ వ్యక్తికి. అంటే కాపాడుతుంది ఒక మనిషిని కాదు, ఒక వ్యవస్థని. దాదాపు ఇంచుమించుగా ఆ విధంగా చూసుకున్నా, ఇండైరెక్ట్ గా చూసుకున్నా 100 మంది, 100 మంది. నేను ఒకసారి ఒక పర్సన్కి బ్లడ్ డొనేట్ చేశాను. ఆయన చాలా చావు బతుకుల్లో ఉన్నాడు. తర్వాత ఆయన గురించి తెలుసుకుంటే ఆయన కింద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 18,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకరోజు అర్ధరాత్రి కరోనా టైంలో ఇక్కడి నుంచి సుచిత్రాకి వెళ్ళి ప్లాస్మా డొనేట్ చేశాను. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అతను ఒక పెద్ద, ఆయన పేరు చెప్పడం కూడా బాగుండదు, అంత గొప్ప వ్యక్తి పేరు. అతని కింద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బతికే ఎంప్లాయీస్ 18,000 మంది ఉన్నారు. ఆ రోజు ఆయనకి ఏమన్నా జరిగితే ఈ 18,000 కుటుంబాలు ఏమయ్యాయి? చాలా వరకు నష్టపోవు. అందుకని ఒక రక్తదాత కాపాడుతుంది ఒక మనిషిని కాదు, ఒక కుటుంబాన్ని, కొన్ని కుటుంబాలని. ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు మనుషులు మానవత్వం గురించి తెలుసుకోవాలంటారా, దేవుడి గురించి తెలుసుకోమంటారా, కులం గురించి తెలుసుకోవాలంటారా అంటే ఏం చెప్తారు? దేని గురించి తెలుసుకోవాలంటారు? మానవత్వం. ఎందుకంటే ఫస్ట్ ఒక మనిషిని బతికించేది మానవత్వం. కులం బతికించదు, కులం బతికించదు, అల్లర్లే పెడతాయి. సో ఒక మనిషిని మనం ఎప్పుడు కూడా ఒక మనిషిలో చూడాల్సింది మానవత్వం. అందని చెప్పి సార్ మీరు ఎవరు అడిగితే వాళ్ళకి డబ్బులు ఇస్తారా అంటే నేను డబ్బులు ఇవ్వలేను, ప్రాణాలు బతికిస్తాం. నీకు డబ్బుతో సంబంధం లేనిది ఏదైనా నువ్వు నాకు అర్ధరాత్రి కాల్ చేయి, ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. 24 hours 365 days. ఇందాక మీకు నెంబర్ చెప్పాను, 9992345678. డబ్బు నేను హెల్ప్ చేయలేను, కానీ చాలా ఎమర్జెన్సీస్ నేను హెల్ప్ చేస్తా. ఒక హాస్పిటల్స్లో డబ్బు లేదు, నాకు కాల్ చేస్తే ఎక్కడ ఫ్రీగా వైద్యం అందుద్ది, ఎక్కడ తక్కువ రేట్లో వైద్యం అందుద్ది చేయగలుగుతాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3:55 ఒక కాల్ వచ్చింది. అది నేను మన ఇంటర్వ్యూకి నేను ప్రూఫ్స్ పెట్టాను, చూసారు కదా సార్. ఇవాళ ఇంటర్వ్యూకి కొంచెం లేట్ అవ్వచ్చు లేదా అని చెప్పాను. 3:55 విజయవాడలో ఉన్న ఒక లేడీ, ఒక మేడం కాల్ చేసి మా బాబుకు గుండెల్లో నొప్పి ఉంది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్, ఒక్కసారి చూడండి సార్ అంటే
3:55 నాకు కాల్ వస్తే నాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్కి 4:10 కల్లా వెళ్ళిపోయాను. తనని చేర్పించి తనకి ట్రీట్మెంట్ చేయించి దగ్గరుండి స్టెంట్ వేయాలా లేదా వీడియోస్ చూసి డాక్టర్ సజెషన్ తీసుకొని అన్నీ చేసి ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ అన్న తర్వాతే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను. చెప్పారు 4 గంటలకి ఫోన్ ఎత్తకపోతే ఏమవుతుంది? అవును. ఆ టైంలో చేశారు అంటే ఏదో ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ. అవును. సో అందుకే నేను 24 hours 365 days నేను డబ్బు హెల్ప్ చేయలేకపోవచ్చు, మెడికల్, బ్లడ్, ప్లేట్లెట్స్ హెల్ప్ చేస్తాను. ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు. ప్రాణాన్ని అయితే కాపాడేస్తాం. నో డౌట్, యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. సరే, ఇప్పుడు మీరు మానవత్వంతో ఇంతమంది ప్రాణాలని కాపాడుతున్నారు కదా, అంటే ఈ మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెడతారు చూసినా, అంటే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు, ఎట్లా అనుకోవచ్చు? ఇవాళ మనం చూస్తున్నామంటే మొన్న 28 మందిని కాల్చి చంపారు జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో చంపింది ఎవరు? పాకిస్తాన్ ముస్లింలు. మనం వాళ్ళెవరో చేసిన తప్పును ఇక్కడ మనం భారతదేశంలో ఉన్న ముస్లింలను అలా చూడటం తప్పు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఎవరో చేసిన తప్పును ఇక్కడ చూడడం వల్ల మనకు ద్వేషాలు, ఈర్ష్యంతో పగలతోటి మనం కొట్టుకు చేస్తాం. అక్కడ తప్పు ఎక్కడ జరిగింది? ఈ మన భారతదేశంలో ముస్లింస్కి ఏం సంబంధం? అటువంటివి కొంచెం మనం సమయస్ఫూర్తితో ఆలోచించి ముందుకు ఏదో పార్టీల్లో ఈ మత కలహాల్లో నేను అటువంటి వాటికి అగనెస్ట్. ఎందుకంటే అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను సార్, మీరు చాలా మంది ప్రాణాలు కాపాడేది కాబట్టి, సో అది చెప్పడానికి కూడా మీకు అది ఉన్నది, కేపబిలిటీ ఉంది. సో వినేందుకు కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మానవత్వం కాపాడాలి కాబట్టి అక్కడ కులం లేదు. ఎందుకు సార్ మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళు కూడా ముస్లిం వాళ్ళు ఉండి కూడా బ్లడ్ ఇచ్చారు కదా సార్? కొన్ని ఎక్కువ మంది స్పందించి డొనేట్ చేస్తుంటారు. మన హిందువుల కంటే ఇంకొక 1% ముస్లిమ్సే ఎదుటి వ్యక్తికి ఆపదంటే స్పందించి డొనేట్ చేస్తారు. సో కాబట్టి కరెక్టే సార్, అక్కడెక్కడో జరిగింది కాకుండా ఇక్కడ వాళ్ళని నిందించకూడదని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు కదా. అవును, ఇలా అసలు ఏ ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి రాజకీయాల్లో కూడా నేను మాట్లాడడానికి ఇష్టపడను అనమాట. పర్టికులర్గా మీరు అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్పాను. ఓకే సార్. సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఒకటి సార్. సార్ ఇప్పుడు హీరో అంటే ఎవరు? హీరో అంటే మెయిన్గా హీరో అంటే ఎవరు సార్ ఈ పాయింట్ ఆఫ్ లో మీరు చెప్పండి. హీరో అంటే ఒక వ్యక్తికి, ఏ వ్యక్తికైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు నేనున్నా అని భరోసా ఇచ్చి ముందుకొచ్చి హెల్ప్ చేసేవాళ్ళే హీరో. అది చిన్నదా పెద్దదా, కరెక్ట్. ఎవరైతే ఎదుటి వ్యక్తికి ఆపద ఉందో నేనున్నానని భరోసా ఇస్తారు చూడు, వాళ్ళు హీరో. సో ఇప్పుడు మా దృష్టిలో మీరే సార్ హీరో. అయ్యో, నిజం సార్, చాలా మంది, కొన్ని వందల మంది, వేల మంది మీ ప్రాణాలు కాపాడారు. మీతో పాటు మీ వెనుక ఉండి కూడా చాలామంది ఇంకా ప్రాణాలను కాపాడుతూనే ఉన్నారు. సో ఇంకా వాళ్ళని చూసి ఇంకా రావాలి. అక్కడ కులము మతం అనేది ఏది చూడకుండా ప్రతి ఒక్కరు ముందుకు వస్తుంది చూసారు సార్ మిమ్మల్ని చూసి. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క సమయాన్ని కూడా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్, డొనేట్ బ్లడ్ షేర్ లైఫ్. షూర్ సార్. మీ సంపత్ కుమార్. థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ ఒక క్వశ్చన్, ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏమన్నా బ్లడ్ ఇవ్వాలని అపోహలు ఉంటాయి సార్, సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? నేను ఒకటే చెప్తాను, ఇన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేసి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఒకసారో 2 సార్లు 3 సార్లు కాదు, గడిచిన 25 సంవత్సరాలు 318 సార్లు డొనేట్ చేసి నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీరు కూడా దయచేసి ప్రతి 3 నెలలకు ఒకసారి నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా రక్తదానానికి ముందుకు రండి. రక్త కొరత లేని సమాజాన్ని మనమే నిర్మించుకుందాం. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి రక్తం అందక, సకాలంలో రక్తము మరియు ప్లేట్లెట్స్, ప్లాస్మా, WBC లాంటి బ్లడ్ కాంపోనెంట్స్ అందక ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి చనిపోతున్నాడు. ఇలాంటి మరణాలను ఆపడానికి మనం ప్రతి ఒక్కళ్ళం ఒక సైనికుల్లాగా ముందుకొచ్చి రక్తదానం చేద్దాం. రక్తదానంపై మీకు ఎటువంటి సందేహాలున్నా నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9992345678. థ్యాంక్ యూ సార్.